వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ నోటిఫికేషన్ విడుదల కొరకు డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అనేటువంటి రామన్న గారైతే ధర్నాకు పిలుపునివ్వడం అనేది జరిగింది. మరి ఆ ధర్నా ఎప్పుడు చేస్తూ ఉన్నారు, ఎక్కడ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలను వారి మాటల్లోనే విని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ పోలీస్ నోటిఫికేషన్ కోరుకునేటువంటి అభ్యర్థుల కోసం చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నము కూడా ఎక్కువ మందికి రీచ్ కావాలంటే చూసేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైక్ చేయడం ద్వారా, మీ యొక్క హై పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియోను మరింత మందికి చేరువేలా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఎవరైతే పేద తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యాప్లో 365 రోజుల టెస్ట్ సిరీస్ను కేవలం 365 రూపాయలకే అందించడం అనేది జరుగుతూ ఉంది. అలా చాలా తక్కువ మందికే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యి డైలీ టెస్టులు రాస్తూ ఉన్నారు. జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క యాప్ లింక్ ద్వారా జాయిన్ కండి. జనరల్ స్టడీస్ మొత్తం మీద దాదాపుగా 1,00,000 ప్రశ్నలను ప్రాక్టీస్ చేయించేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. యువత పెద్ద ఎత్తున ఓట్లు వేసారు, అధికారంలో తీసుకొచ్చారు. కానీ 2 జనవరిలు కావస్తున్న ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తీసుకురాలేదు. అందుకని డివైఎఫ్ఐగా రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, జాబ్ క్యాలెండర్ తక్షణమే ప్రకటించి 25 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం సన్నద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్న వారు వారి ఆశలను నిరాశ చేయకనేటువంటిది మా డిమాండ్. అట్లాగే ఈరోజు రెగ్యులర్ నోటిఫికేషన్ ఉన్నందువలన, కరోనా కాలం నుంచి నోటిఫికేషన్ వల్ల దాదాపు వేలాది మంది, లక్షల మంది నిరుద్యోగులు వయో పరిమితి పెరిగి ఈరోజు అనర్హులుగా ప్రమాదం ఉంది. అందుకనే 47 ఏళ్ల పాటు వయో పరిమితి పెంచి ఆ రకంగా నిరుద్యోగులకు న్యాయం చేయనటువంటిది మా రెండవ డిమాండ్. అట్లాగే ఈరోజు వివిధ శాఖలు, ఈరోజు పోలీస్ శాఖలో దాదాపు 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి హోంమంత్రి గారు చెప్పారు, అలాగే పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ వాటిని భర్తీ చేయడం లేదు. ఆ రకంగా లైబ్రరీ పోస్టుల విషయంలో కానీ, అలాగే పశుసంవర్ధక శాఖలో ఏహెచ్ఏ పోస్టులు కానీ, అట్లాగే వివిధ రకాల్లో దాదాపు ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు దాదాపు 10 ఏళ్ళ నుంచి భర్తీ చేయడం లేదు. వాటన్నిటినీ జాబ్ క్యాలెండర్లు పెట్టి ఆ రకంగా పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ఉగాది నాటికి కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక జాబ్ క్యాలెండర్ భరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి డివైఎఫ్ఐ సమాయత్తం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ డిమాండ్ల మీద 9వ తేదీన రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనలో నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.